ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఇవ్వటానికి, లోకానికి రక్షణ, లోక కళ్యాణార్థము ఆయన మరి 40 దినాలు ఆయన ఉపవాసం ఉండవలసి వచ్చింది. దేవుడి పని కోసం ఉన్నాడు, దేవుడి సువార్తను విస్తరించడం కోసం ఉన్నాడు. 40 రోజులు ఉన్నాడు. ఈ 40 రోజుల్లో స్వనీతిని ఏమైనా స్థాపించుకున్నాడా? స్వప్రయోజనం ఏమైనా కోరుకున్నాడా? స్వప్రయోజనం కోసం ఏమైనా ఉన్నాడా? లేదు. అయ్యా ఇది అవసరం నాకు తీర్చు అని ఉన్నాడా? లేదు. మరి వాళ్ళని మాదిరిగా తీసుకుంటూ నువ్వు ప్రార్థనలో, ఉపవాసంలో ఏమడుగుతున్నా? శాంతాడంత లిస్టును అడుగుతున్నావు నువ్వు. బైబిల్లో ఏముందో నీకు తెలుసా? బగ్గును మండిపోతావే, బగ్గును కాలిపోతావే, నీ మొహం చూడడు కదా. నువ్వు ఎంతమంది అయితే నాకు లక్ష్యం ఏంటి, నల్లులు మాడిచినట్టు మార్చేస్తాడు కదా. చూసారా బైబిల్లో అలాగే ఉంది. నువ్వు ఎంతటోళ్ళు అయితే ఎంతమంది, నీకు 1,00,000 మంది ఉంటే నాకేంటి?